హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చి మెటీరియల్ స్టేజింగ్ ఇన్ పీపీ చేద్దాం. ఓకే, దీనికి నేను యూస్ చేసుకుంటున్న టూల్ వచ్చి MF60. MF60. ఓకే, MF60 యూజ్ చేసుకొని మనం మెటీరియల్ స్టేజింగ్ చేయొచ్చు అనమాట. మెటీరియల్ స్టేజింగ్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరగాలంటే మనకి ఏం కావాలి? స్టాక్ కావాలి, రా మెటీరియల్స్. ఇప్పుడు మామూలుగా స్టాక్ ఎక్కడ ఉంటుంది? ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఓకే, ఇది జనరల్ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, ఇది రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ మనం ఏమనుకుంటున్నాం? 001 అనుకున్నాం. ఇందులో స్టాక్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 క్వాంటిటీ స్టాక్ ఉందండి. ఓకే, రా మెటీరియల్ స్టోర్. ఓకే, ఇలా ఒక రా మెటీరియల్ కాదు, అన్ని రా మెటీరియల్ కలిపి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి నాకు ప్రొడక్షన్ జరుగుతుంది. ఎక్కడ ప్రొడక్షన్? నాకు ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, ప్రొడక్షన్ అనేది సమ్ అదర్ ప్లేస్ జరుగుతుంది. ఇది ప్రొడక్షన్ ఏరియా. ఇది ప్రొడక్షన్ ఏరియా. ఈ ప్రొడక్షన్ ఏరియాలోకి నాకు ఆర్డర్ క్వాంటిటీ వచ్చి 10 వచ్చింది. 10 క్వాంటిటీ ఆర్డర్ వచ్చింది. ఓకే, 10 క్వాంటిటీ ఆర్డర్, 10 క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలి. నేను 10 క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలంటే ఎఫ్జీ మెటీరియల్ నాకు 10 క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ ఎక్కడ ఉంది? ఈ స్టోరేజ్ లొకేషన్ ఉంది. ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఏరియాకి స్టాక్ని తీసుకెళ్ళటం అనేది మెటీరియల్ స్టేజింగ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ వచ్చి 1012 అనుకున్నాం. 1023 నా ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, ఇక్కడ నాకు ఈ 500 క్వాంటిటీ అక్కర్లేదు. నా ప్రొడక్షన్ కావాల్సిన 10 క్వాంటిటీ అనేది ఈ స్టోరేజ్ లొకేషన్లోకి రావాలి. దట్ ఈస్ మై మెయిన్ అజెండా. ఓకేనా? దీన్ని ఎలా తీసుకొస్తారంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఓకే, దాన్ని నేను యూజ్ చేసుకుంటున్న టూల్ వచ్చి MF60 అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. MF60 త్రూ యూజింగ్ MF60 we can stage the material from raw material storage location to production storage location. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. SAPలోకి వెళ్దాం. జస్ట్ నేను లాగిన్ అవుతున్నాను SAPలోకి. నాకు ఒక బాంబ్ కావాలి. హెడర్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ వన్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ వన్ యూజ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చి స్టాక్ చెక్ చేసుకుందాం. ఇందులో స్టాక్ లేదు. ఓకే, ఇందులో కూడా స్టాక్ లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని స్టాక్ పోస్ట్ చేద్దాం. ఓకే, మీరు గూడ్స్ షిఫ్ట్ అదర్స్ మెటీరియల్ మెటీరియల్ 500 ఇస్తాను స్టాక్. ఏ ప్లాంట్? 1100 ప్లాంట్. ఏ స్టోరేజ్ లొకేషన్? ఓకే, చెక్.
బ్యాచ్ ఇస్ క్రియేటెడ్, నో ఇష్యూ, పోస్ట్. ఓకే, ఇప్పుడు స్టాక్ అనేది ఎక్కడ ఉంది మీరు కొంచెం క్లారిటీగా చూడాలి. ఓకే, ఈ మెటీరియల్కి స్టాక్ 1001లో ఎంత ఉంది? 500 క్వాంటిటీ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక మెటీరియల్ కూడా మనం స్టాక్ పోస్ట్ చేద్దాం. 56 256 కాపీ చేయి. సారీ, నో హిట్స్ ఫౌండ్ ఫర్ ది మెటీరియల్. మెటీరియల్ లేదా? సారీ యార్, ప్లాంట్. ఓకే, 1 సెకండ్. మీకు గూడ్స్ రిసిప్ట్, ఓకే, మెటీరియల్, నేను మరి అదే తప్పు చేయను. ఓకే, ప్లాంట్ క్వాంటిటీ 500, వేర్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, ఇప్పుడు చెక్ బ్యాచ్ విల్ క్రియేట్, నో ఇష్యూ, పోస్ట్. ఓకే, పోస్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ మెటీరియల్కి స్టాకు ఏ స్టోరేజ్ లొకేషన్ ఉంది? 001లో 500 క్వాంటిటీ ఉంది. ఓకే, ఈ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్, జనరల్ స్టోరేజ్ లొకేషన్. ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏంటి, యా, ఇప్పుడు ఈ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ 500 క్వాంటిటీ ఉంది. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్లోకి వెళ్ళాలి. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ ముందు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ ఎక్కడ అసైన్ చేయాలంటే ఎంఆర్పియూలో అసైన్ చేయాలి. లెట్స్ గో అండ్ అసైన్ /mm02. ఓకే, ఎంఆర్పి 3 వ్యూ 2 వ్యూ. ఓకే, ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ తీసేసి నేను 1023 ఇస్తున్నాను. ఓకే, మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ది అంటుంది. ముందైతే ఈ మెటీరియల్కి ఈ స్టోరేజ్ లొకేషన్ లేదా అసైన్ కలదంటుంది. సో మనం అసైన్ చేద్దాం. /mmsc 1023 అసైన్ చేశాను. సేవ్. ఇప్పుడు ఎంఆర్పి 2 023 సేవ్. అట్ ది సేమ్ టైం మనం ఈ మెటీరియల్ కూడా 25 మెటీరియల్ ఎంఆర్పి 2 వ్యూ ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ 1023. ఓకే, అగైన్ దీన్ని కూడా /MSC MMC 023 సేవ్ /MM02 RP2 వ్యూ ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ 1023 సేవ్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. /CO01
none. Header material in the 1. Order type pp01. ఒక 100 క్వాంటిటీ క్రియేట్ చేస్తున్నాను. రౌటింగ్ లేదు, రౌటింగ్ కూడా క్రియేట్ చేయాలి. యాక్షన్ CA01 usage production release general operations. I'm taking node center testing 1 hour. Save. As it is a ECC system, no need of production version, but nowadays production version is mandatory. Okay. Save this one. Now I'm creating on production order /CO 100 quantities. Okay. John. Storage location ఇక్కడ పిక్ అవ్వలేదే. Okay, 1 second. Yeah. Selections. This one is inactive. Okay. So now I'm creating production orders /CO01 for 100 quantities. Okay, current date. It will carried out. Okay. ఇప్పుడు కూడా మళ్ళీ అవే వస్తున్నాయి. Will data. Routing is okay, and bomb alternative bomb status 1. ఈ రెండు కదా రావాలి. ఎందుకు వస్తుంది? 25, 56. Discontinuity. This follow-up materials. Okay, follow-up materials కదా ఇవన్నీ. ఓకే, 1 second. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ లో పిక్ చేసుకుంటుంది. MRP4 view. ఈ డిస్కంటిన్యూడ్ మెటీరియల్ మీకు అర్థం కావాలంటే మీరు ఇంకోసారి దీని ముందు ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే ఫాలో అప్ మెటీరియల్ అంటారు, అర్థమవుతుంది. Change.
automatic discontinue. Okay, and then now I'm creating production order. CEO. ఫైన్. ఇప్పుడు వచ్చింది కదా, చూడండి స్టాక్ ఎక్కడ ఉంది. జనరల్గా స్టాక్ అనేది ఇక్కడ ఉంది 100001 స్టోరేజ్ లొకేషన్లో ఉంది. ఓకే, ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ ఏంది 1023. ఓకే, ఇప్పుడు నేను మెటీరియల్ చెక్ చేస్తున్నాను. చూడండి మెటీరియల్ చెక్ చేస్తే నో అవైలబిలిటీ ఆఫ్ స్టాక్. ఓకే, మెటీరియల్ స్టాక్ లేదు అంటుంది. ఓకే, ఇది 1023 స్టాక్ లేదు. 1023 ఇప్పుడు క్రియేట్ చేసిన స్టోరేజ్ లొకేషన్, ఇది ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్. ఇప్పుడు జనరల్ మెటీరియల్ స్టేజింగ్ ఏంటంటే స్టోరేజ్ లొకేషన్ 1001 నుంచి 1023కి మెటీరియల్ స్టేజింగ్ చేయాలి, అప్పుడే ప్రొడక్షన్ జరుగుద్ది. ఇక్కడ ప్రొడక్షన్ ఏరియాలో స్టాక్ లేకుండా ప్రొడక్షన్ ప్రొడక్షన్ చేయలేరు కదా. అటని చెప్పి మనం రా మెటీరియల్లో ఉన్న 500 క్వాంటిటీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయలేం. ఇదంతా ఇక్కడ పెట్టుకోలేము కూడా. ప్రొడక్షన్ స్టోర్ మనకి ఎంత ఏ ప్రొడక్షన్ ఆర్డర్ ఎంత క్రియేట్ అయిందో అంత రిజర్వేషన్ మాత్రం క్రియేట్ అవుతుంది. రిజర్వేషన్ చూసుకోండి /MMPకి వెళ్ళి చూస్తే ప్రొడక్షన్ ఆర్డర్ సేవ్ చేయాలి కదా. ఓకే, దగ్గర కదా నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే సెకండ్ డేట్ సర్వర్ కొంచెం స్లోగా ఉంది. ఓకే ఓకే, ఎర్రర్స్ ఓకే ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. నేను ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేశాను. ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసి ఓకే చెక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నాకు 500 క్వాంటిటీ ఉంది. ఇక్కడ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్లో. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్లోకి 100 రిజర్వ్డ్ అయింది అనమాట. 100 రిజర్వ్ అంటే నాకు ఇందులో నుంచి ఇందులోకి 100 కావాలి అని ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇందులో నుంచి ఇక్కడికి 100 వస్తే అప్పుడు ఈ 100ని ప్రొడక్షన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇందులో లెస్ అయ్యి ఇందులో రావాలన్నమాట. దట్ ఈస్ మెటీరియల్ స్టేజింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి కూడా అంతే. ఇది నెక్స్ట్ మెటీరియల్ ఉంది కదా. నెక్స్ట్ మెటీరియల్ ఏంటది? ఈ మెటీరియల్ కూడా చెక్ చేయండి. చెక్ చేస్తే చూడండి 500 రెండు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, స్టాక్ ఎంత ఉండొచ్చు రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. ఇక్కడ నాకు వచ్చేప్పటికి 1023 స్టోరేజ్ లొకేషన్లోకి 100 కావాలి, రిజర్వ్డ్ అయి ఉంది. ప్రొడక్షన్ ఆర్డర్ రిజర్వ్డ్ అయి ఉంది. ఈ క్వాంటిటీ ఇస్తే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. ప్రొడక్షన్ పీపుల్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చి చేంజ్లోకి వెళ్దాం. చేంజ్లోకి వచ్చి నేను చెక్ చేస్తే మెటీరియల్ చెక్ చేస్తే ఏమొస్తుందంటే నాట్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ లేదు అంటుంది. ఓకే, మిస్సింగ్ పార్ట్స్ అంటుంది. ఓకే, ఇప్పుడు నేను మెటీరియల్ స్టేజింగ్ చేస్తాను. MF60 చేస్తాను. ఓకే, సేవ్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్ కాపీ చేసుకోవాలి. ఓకే, టీ కోడ్ వచ్చి /MF60 మెటీరియల్ స్టేజింగ్కి. ఓకే, ఈ డేట్ తీసేద్దాం ఫర్ టైం బి. ఓకే, ఎందుకంటే చెప్తాను. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, వేర్ ఇస్ ద ఆర్డర్? ప్రొడక్షన్ ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ నెంబర్ ఉందా? ప్రొడక్షన్ ఆర్డర్ నెంబర్ క్లిక్ చేశాను. ఇచ్చి నేనేం చేస్తాను అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇది ఏంటంటే ఇష్యూ స్టోరేజ్ లొకేషన్. ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ అనమాట. అంటే ఏదైతే స్టోరేజ్ లొకేషన్ అంటే 1012 ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్, ఇష్యూ స్టోర్ లొకేషన్ అంటే ఏ స్టోరేజ్ లొకేషన్ ఇష్యూ చేయాలి అంటే 0001 అనే స్టోరేజ్ లొకేషను, 0001 అనే స్టోరేజ్ లొకేషను ఏ స్టోరేజ్ లొకేషన్కి ఇష్యూ చేయాలి. ఇష్యూ స్టోరేజ్ అంటే మనం దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం. రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం.
ఎంత క్వాంటిటీ ఆల్రెడీ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అయింది కాబట్టి దీన్ని రెండు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లెనిష్ ప్రపోజల్స్ ఉంది, అది క్లిక్ చేయగానే 100 క్వాంటిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, రిజర్వ్డ్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ రెండు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లెనిష్మెంట్ ఎలిమెంట్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఇది చూడండి, ఇది వచ్చి ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ అనేది చెప్పుకున్నాం, ఎక్కడికి ఇష్యూ చేయాలి అని. ఇది వచ్చి ఓకే, ఏది రీప్లెనిష్ స్టోరేజ్ లొకేషన్. స్టాక్ ఎక్కడ ఉంది, స్టాక్ ఎక్కడ ఉందండి? 0001లో ఉంది స్టాక్. 0001లో ఉంది స్టాక్. వాటి బ్యాచెస్ కూడా ఇవ్వాలి ఒకసారి, ఎందుకంటే మనం బ్యాచ్ మేనేజ్మెంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఓకే, ఇది ఏది 56 560 56 చేసా 25 కూడా ఇట్లా. ఓకే, క్వాంటిటీ ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు నేను స్టేజింగ్ చేస్తున్నాను. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టేజింగ్ అని ఉందా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ 500 క్వాంటిటీ ఉంది. ఓకే, ఇక్కడ 500 క్వాంటిటీ, ఇక్కడ 100 రిజర్వ్డ్ అయి ఉంది. ఓకే, బట్ రిజర్వ్డ్ అయింది, బట్ అండర్ స్టే స్టాక్లో ఏం లేదు దీనికి, ఇది ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్కి. ఇప్పుడు నేను ఓకే స్టేజింగ్ చేశాను. ఓకే, టిక్ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఓకే, మెటీరియల్ స్టేజింగ్ మూవ్మెంట్ టైప్ వచ్చి 311. ఓకే, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా. చూసారా, 1023 స్టోరేజ్ లొకేషన్ 100 క్వాంటిటీ వచ్చింది. ఈ స్టోరేజ్ లొకేషన్లో 400 క్వాంటిటీ అయింది, 500 కాస్త 400 అయింది అనమాట. ఓకే, మనం మరొక స్టోరేజ్ లొకేషన్ అది కూడా చూద్దాం. సేమ్ ఇది కూడా అర్థమైంది కదా. ఇక ఈ బ్యాచ్ ఈ 500 కాస్త 400 అయింది. 1023లోకి 100 క్వాంటిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఆర్డర్లోకి వెళ్దాం. ఓకే, వెళ్ళే ముందు ఒకసారి ఈ డాక్యుమెంట్ చూద్దాం. మీకు డిస్ప్లే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే చూడండి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఈ మెటీరియల్. ఓకే, ఈ మెటీరియల్ 1023కి వెళ్ళింది. ఓకేనా, మూమెంట్ టైప్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి మూమెంట్ టైప్ 311. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఆ ప్రొడక్షన్ ఆర్డర్లోకి వెళ్దాం. మన ప్రొడక్షన్ ఆర్డర్లోకి /003 ఇదే మా ప్రొడక్షన్ ఆర్డర్. ఈ ప్రొడక్షన్ ఆర్డర్కి ఇప్పుడు మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చూపిస్తాను మీకు. ఓకే, ఇంకా మెటీరియల్ అవైలబిలిటీ అనేది రాలేదు కదా, ఇప్పుడు చూడండి, ఆల్ చెక్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు స్టాక్ 1023లో కూడా ఉంది. ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ పీపుల్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. MB52 స్టోరేజ్ లొకేషన్ ఎగ్జిక్యూట్.
అన్ని మెటీరియల్స్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఈ 1001లో 400 ఉంది, 1023లో ప్రొడక్షన్ స్టోరేజ్ రిక్వెస్ట్ 100 ఉంది. ఓకే, 0001లో ఈ మెటీరియల్ 560 మెటీరియల్ 900 ఉంది, 1023లో 100 ఉంది. ఓకే, ఇది ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్, ఇది జనరల్ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. నౌ దే కెన్ డూ ది ప్రొడక్షన్. మెటీరియల్ ఆల్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ అని వచ్చింది కదా, ఫస్ట్ ఇది రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మెటీరియల్ అనేది స్టేజింగ్ అనేది జరిగిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను. జనరల్గా ఇంకా rest of the process is same. Okay, this is about MF60 material staging. Okay, okay, I hope you people had understand this one. For any clarification, you can reach me to my mobile number. Okay, I will respond you through call or else message. Okay, thank you. Please support, please share. Okay, please subscribe. Yeah, thank you, bye.